తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సార్ రెడ్డి వర్సెస్ బీసీ అనేది ఈ మొన్న జరిగిన బీసీ జేఏసీ సమావేశంలో తీన్మార్ మర్లన్న చెప్పినటువంటి ఏదైతే ఉందో రెడ్డిలందరూ మమ్మల్ని ఈ విధంగా బీసీలను అణగదొక్కుతున్నారు. సో ఈ విధంగా ఈ పాయింట్ మీద బీసీలని రెడ్డిల్ని క్లాషెస్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారా అని అంటే దాన్ని మీరు విశ్లేషిస్తారు? మీకు ఏమవుతుందంటే అండి, ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు మెజారిటీ అండి. బడుగు బలహీన వర్గాలు మెజారిటీ అయినప్పుడు వాళ్ళు రాజ్యాధికారంలో వాటా కోరుకుంటాం, కానీ రాజ్యాధికారమే వాళ్ళకి కావాలనుకుంటాం, కానీ ఎప్పుడు తప్పు కాదు. ఈ మెజారిటీ ఉన్నంత మాత్రం సరిపోదు, మొత్తం అందరినీ ప్రభావితం చేయగలిగి అలాంటి నాయకుడు కావాలి. ముందు ఒకళ్ళనొకళ్ళు దెబ్బేసుకోకుండా ఆ వైపు ప్రయాణం చేయాలి. ఆ విషయంలో పోరాటం చేయొచ్చు, ఉద్యమాలు చేయొచ్చు, లేకపోతే అందరినీ సమీకరించవచ్చు, ముందుకు అడగలేదు, కానీ ఎదటోళ్ళని దూషించకూడదు. కొంచెం తీర్మానం మల్లన్న ఆ విషయంలో తప్పు చేస్తున్నాడు అనుకున్నాను నేను. నాకు అనిపించింది అతను లీడర్షిప్ క్వాలిటీస్లో ఆ అగ్రెసివ్గా పోయిన వాళ్ళు తన వరకు, తన ఒక నియోజకవర్గం వరకు, లేకపోతే కొంతకాలం ప్రయోజనం లభిస్తుంది, కానీ లీడర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. అందరి వాడు కావాలంటే కాలేరు. అలా చరిత్రలో చాలామంది మాయావతి ఇలాంటి వాళ్ళందరూ వన్ టైం వచ్చి పోయారు అనమాట. ఆ అవకాశం కూడా వీళ్ళకి రానివ్వరు. ఎందుకంటే నువ్వు అందరి మెప్పు పొందాలి. ఏంటంటే ఆ టైప్ అనకూడదు, ఎందుకంటే వాళ్ళు ప్రభావితం చేయగలుగుతారండి. ఇప్పుడు ఎందుకండి తెలుగుదేశం పార్టీ 2014 చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు? కృష్ణయ్య గారు కదా, బీసీ క్యాండిడేట్ కదా, బీసీ లీడర్ కదా. మరి ఎందుకు గెలిపించుకోలేదు వీళ్ళు? దాని సమాజం చెప్పప్పుడు మాట్లాడాలి. ఏకంగా తెలుగుదేశం పార్టీ, పైగా బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్న పార్టీ. వాళ్ళకేం తక్కువ సీట్లు అయిన వాళ్ళకి 20 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ తోటి ఈక్వల్గా వచ్చినాయి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తోటి ఈక్వల్గా వచ్చినాయి ఆ కూటమికి. మరి గెలిపించుకోవాలి కదా, ఎందుకు గెలిపించుకోలేదు? అందుకని అవన్నీ కులం ఆధారంగా ఏది జరగదండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నాడు, ఆయన ఏమన్నా బీసీ కాదు కదా, కానీ బడుగు బలహీన వర్గాల పార్టీ. బడుగు బలహీన వర్గాలకి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి వేదికగా మారింది ఆ పార్టీ. రాజ్యాధికారాన్ని కట్టబెట్టి అతను మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయడానికి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఆయన కృషి చేశాడు. పీపీ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా మండల కమిషన్ సిఫార్సులు అమలు చేశారు వాళ్ళు. ఈ దేశంలో పెద్ద అలజడి అయిపోయింది. అప్పుడు రాజ్యాధికారంలో వాళ్ళకి రిజర్వేషన్ కన్ఫర్మ్ చేసి ఇచ్చేశారు. మరి ఆ సాహసం ఎవడు చేసాడు? అందుకని మర్చిపోరు, గుండెలో పెట్టుకుంటారా. అలాంటివి చేయాలి, సాధించాలి. వాళ్ళని తిడితే పని జరుగుతుంది. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో గౌడ సంఘాలు, గౌళ్ళకి మద్యం షాపుల్లో రిజర్వేషన్ అదే వాళ్ళకి కొన్ని కేటాయించారు. దాని మీద కోర్టుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. మరి దాని మీద రియాక్షన్ ఏది? మాట్లాడాలి కదా. ఇప్పుడు వీళ్ళు మాట్లాడాలి కదా. దాన్ని సమర్థించి జగన్మోహన్ రెడ్డిని విమర్శించి అతనికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ప్రశంసించి ఇక్కడ కూడా డిమాండ్ చేయాలి. మరి ఎందుకు చేయలేదు? వాళ్ళు పోటీ పడలేరండి కాంపిటీషన్లో. మరి ఇక్కడ వాళ్ళు కొన్ని కేటాయించిందా చచ్చినట్టు వాళ్ళ పేరు మీద షాప్ తీసుకునేవాళ్ళు కదా, ఎవడో డబ్బులన్నా పెట్టుకుని పెడతారు కదా, వచ్చి వాళ్ళకి ఒక స్థాయి ఏర్పడుతుంది కదా. ఇలాంటివే అందరూ అబ్జర్వ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్